ఈసారి గట్టిగా సవాలు ఇస్తున్నారట, ఈసారి ప్రజలను పరిపాలించే ప్రభువుల మనసుల్లో పుడతాం, రాజులనే రాక్షసులుగా మారుస్తాం, ఈసారి నువ్వు ఏ ఆయుధంతో మమ్మల్ని సంహరిస్తావో చూస్తామో అని సవాలు విసిరితే దైవత్వం చెప్పిన సమాధానం ఏమిటంటే, అసలు ఆయుధం పట్టకుండానే నిన్ను నీ రాక్షస జాతిని సర్వనాశనం చేస్తాను. నిజంగానే ఆ తర్వాతి కాలంలో, అది ద్వాపరయుగం, ఆ కాలంలో శిశుపాలాది రాక్షస ప్రవృత్తి గల రాజులుగా రాక్షసత్వం పుడితే వాళ్ళని ఎలాంటి ఆయుధం పట్టకుండానే సంహరించినటువంటి పరమాత్మ తత్వమే శ్రీకృష్ణుడు. అది ద్వాపరయుగం. ఆ యుగము అయిపోయింది. ఇక తర్వాతది కలియుగం. ఈ కలియుగ సంధి కాలంలో అసలు ఇన్నిసార్లు చేసినా, ఎక్కడ చేసినా ఓడిస్తున్నా, ఈసారి ఏం చేద్దామని బాగా ఆలోచించిన రాష్ట్రత్వం ఈసారి ఏమైనా సమర్పిస్తుందట, అసలు మానవ జీవితానికి ప్రధానమైనది బాల్యం, పిల్లలు. ఈ పసి మనసుల హృదయాల్లోకి చేరి వాళ్ళనే రాక్షసులుగా తయారు చేస్తాం, పసి మనసుల్ని చెడ్డవాళ్ళుగా చేస్తాం, పసి మనసుల్ని కలుషితం చేస్తావు. ఈసారి నువ్వు ఏ దైవాంశగా పుడతావు, ఏ అవతారం ఎత్తుతావు అన్నప్పుడు భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను తెలుగు భాష ఎన్నుకుంటాను.